హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగ్ ఇర్కొండ. వెల్కమ్ టు వీక్లీ స్టాక్ మార్కెట్ అప్డేట్ విత్ డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. నవంబర్ 16th స్టార్ట్ అయిన మన ర్యాలీ డిసెంబర్ 19th ఎండ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే టెక్నికల్లీ 2 సార్లు హయ్యర్ హైస్ ఫామ్ అయినప్పటికీ ఆర్ఎస్ఏలో మనకి డైవర్జెన్స్ క్లియర్గా కనబడింది. ఆ తర్వాత సూపర్ ట్రెండ్ డౌన్ సైడ్ 3 days బ్యాక్ బ్రీచ్ అయిపోయింది అండ్ ఎంఐసిఐడి కూడా 0 లైన్ కిందికి క్రాస్ అయింది. కాబట్టి టెక్నికల్గా ఇప్పుడు క్లియర్గా డౌన్ ట్రెండ్కి మారిందని చెప్పొచ్చు. డౌన్ ట్రెండ్ ఎంతకాలం అంటే షార్ట్ టర్మ్కి మాత్రమే, అంటే 15 days అయి ఉండొచ్చు, అది లేదా 1 week కూడా అయి ఉండొచ్చు, 1 month అయి ఉండొచ్చు. కానీ లాంగ్ రన్లో డౌన్ ట్రెండ్కి మారిపోయిందా అంటే అది దీన్ని బేస్డ్ చేసుకొని చెప్పలేము. ఇంకొక క్లియర్గా చెప్పొచ్చు అంటే 200-day మూవింగ్ యావరేజ్ కిందికి కనుక ప్రైస్ బ్రీచ్ అవుతే 19,700 కిందకి, అప్పుడు మనం లాంగ్ టర్మ్లో ఇది డౌన్ ట్రెండ్కి మారిపోయింది నిఫ్టీ అని చెప్పొచ్చు. సో అప్పటి వరకు జస్ట్ సూపర్ ట్రెండ్ బ్రీచ్ అయ్యి ఇలా ఎంఎస్సిఐడి 0 లైన్ కిందికి వచ్చినప్పుడు, ఆర్ఎస్ఐ 50 కిందికి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే షార్ట్ టర్మ్ 15 days, ఒక 20 days లేదా 1 expiryకి మాత్రం మనం షార్ట్ సైడ్కి మారిందని చెప్పుకోవచ్చు. సో డెరివేటివ్ డేటా ఏం చెప్తుంది అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ టెక్నికల్గా అయితే నిఫ్టీ క్లియర్గా బేరిష్ సైడ్ టర్న్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే నిఫ్టీ కన్నా ముందే నిఫ్టీ 3 days to 4 days బ్యాక్ సూపర్ ట్రెండ్ కిందకి షిఫ్ట్ అవుతే ఇది 1 week బ్యాకే సూపర్ ట్రెండ్ లైన్ కిందకి బ్రీచ్ అయిపోయి క్లియర్గా మనకి డౌన్ ట్రెండ్ కిందకి మారిపోయింది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 50 బిలోనే బ్రీచ్ అయిపోయింది. సో నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్లయితే టెక్నికల్లీ బ్యాంక్ నిఫ్టీ ఇంకొంచెం ఎక్కువ బేరిష్గా ఉందని చెప్పొచ్చు. డెరివేటివ్ డేటా ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాస్ట్ వీక్లో మనం మాట్లాడుకున్నాం. ఇంతకు ముందు ర్యాలీలో ఫామ్ అయిన కంప్లీట్ లాంగ్స్ అన్నీ పాస్ట్ ఫ్యూ కన్సాలిడేషన్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు అదంతా ఎగ్జిట్ అయిపోయాయి మార్కెట్లోకి. కానీ ఈ న్యూ ఫ్రెష్ హై ఫామ్ అయింది కదా, ఒక 4 days బ్యాక్ ఫామ్ అయిన ఈ ఫ్రెష్ హై వచ్చేసి ఆ టైంలో మళ్ళీ మనకి కొత్త లాంగ్స్ ఇక్కడ కనిపించాయి ఫ్యూచర్స్లో. సో అప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే మార్కెట్లో ఇంతకు ముందు ఎంటర్ అయిన లాంగ్స్ అన్నీ బుక్ చేసుకున్నారు కన్సాలిడేషన్లో, మళ్ళీ ఫ్రెష్ లాంగ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మంచి ర్యాలీ ఉండొచ్చు అని అనుకున్నాము. కానీ అనూహ్యంగా ఏం జరిగింది అంటే నెక్స్ట్ జరిగిన 3 days ఆఫ్ ఫాల్లో కంప్లీట్గా షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. సో ఇప్పుడు టెక్నికల్లీ బేరిష్గా మారిపోయిన తర్వాత మార్కెట్లో పాత లాంగ్స్ అన్నీ వెళ్ళిపోయి ఓన్లీ 2 sessions ఆఫ్ లాంగ్స్ మాత్రమే ఇంకా స్టే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారా, ఇంకో 2 రోజుల తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారా అనేది మనకు తెలియదు. కానీ ఫ్యూచర్స్ డేటా కూడా మనకి షార్ట్స్ ఉన్నాయి అని చెప్తుంది. 60%, 70% ఆఫ్ ది టైం మొత్తం మనకి షార్ట్సే ఉన్నాయి. కాబట్టి మనం షార్ట్ వైపే మారిపోయింది డెరివేటివ్ డేటా అని కూడా చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చినట్లయితే ఇంతకుముందు మనం 2-3 weeks నుంచి కంటిన్యూస్గా చెప్పుకుంటున్నాం. బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ ఎటువైపు కనబడుతున్నా కూడా డెరివేటివ్ డేటా ఎక్కడ కూడా క్లియర్ కట్గా లాంగ్ కానీ షార్ట్ కానీ అని తెలియట్లేదు. ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతుందో అప్పుడు లాంగ్స్ వస్తున్నాయి. ఏ సింగిల్ డే ప్రైస్ కరెక్షన్ జరిగినా కూడా అక్కడ దానికి షార్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ కూడా క్లారిటీ లేదు అనేది అర్థమవుతుంది అనమాట. అందుకని మనం బ్యాంక్ నిఫ్టీలో పార్టిసిపేట్ చేయొద్దు అనే చెప్పుకున్నాం. ఎందుకంటే హై వొలాటిలిటీలో డెరివేటివ్ డేటాలో కూడా ఎక్కడ క్లారిటీ లేనప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తే అనవసరంగా చేతులు కాల్చుకోవడం తప్ప ఇందులో ఏమీ ఉండదు. ప్రైస్ మూమెంట్ కనబడుతుంది కానీ పాకెట్లోకి ప్రాఫిట్స్ రావడం అవకాశం ఉండదు అని చెప్పి మనం లాస్ట్ 2-3 weeks నుండి చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే లాస్ట్ 3 to 4 sessions చూసుకున్నట్లయితే క్లియర్గా ఇందులో షార్ట్స్ బిల్డ్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు. సో ఈ బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకున్నట్లయితే కొంచెం ఎక్కువ షార్ట్స్ని గ్యాదర్ చేసిందని చెప్పొచ్చు. ఏ లెవెల్స్లో ట్రేడ్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి మనం డిసైడ్ అవుదాం. నిఫ్టీ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ పుట్ వచ్చేసి 21,500 దగ్గర ఉంది అండ్ హయ్యెస్ట్ కాల్ వచ్చేసి 21,700 అండ్ 22,000 దగ్గర ఉంది. సో ఇక్కడ మనం క్లియర్గా ఒకటి గమనించవచ్చు. కాల్స్ చూడండి, కంటిన్యూస్గా ప్రతి స్ట్రైక్ దగ్గర ఈక్వల్ అమౌంట్లో మనకి దగ్గర ఈక్వల్ అమౌంట్, ఈక్వల్ అంటే కంప్లీట్గా ఈక్వల్ అని కాకపోయినా దగ్గర ఈక్వల్గా మనకి 21,700, 21,800, 21,900 అండ్ 22,000 కంటిన్యూస్గా 4 strikesలో మనకి ఈక్వల్గా కాల్స్ బిల్డ్ అయ్యాయి. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి షార్ట్ ఇది చూడండి, పుట్స్ బిల్డ్ అయిన దగ్గర చూడండి 21,500 ఒక దగ్గర మనకి హైయెస్ట్ పుట్ ఆప్షన్ బిల్డ్ అయిన తర్వాత ఆ తర్వాత ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లేదు. ఇది కంప్లీట్గా ఎక్కడ కూడా అన్నీ తక్కువే ఉన్నాయి. ఎక్కడ కూడా కాల్స్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ పుట్స్లో మనకు కనబడట్లేదు. సో మనం పుట్స్ అండ్ కాల్స్ని చూసినప్పుడు రైటర్స్ పర్స్పెక్టివ్లో చూస్తాం కాబట్టి
ఒక విషయం మాత్రం ఈ డాటా ఏం చెప్తుంది అంటే పై వైపు వెళ్ళేప్పుడు ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉంటుంది, డౌన్ సైడ్ వెళ్ళేప్పుడు రెసిస్టెన్స్ ఉన్నా కూడా ఒకవేళ కనుక పుట్ రైటర్స్ భయపడి అన్వైండ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే కొంచెం డీప్ కరెక్షన్సే ఉండడానికి అవకాశం ఉంటుంది అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో మీరు ఏదైనా స్ట్రాటజీస్ వేసుకొని ట్రేడ్ చేయాలి అనుకుంటే కాల్ సైడ్ రైటింగ్స్ చేయండి. 21,700 కానీ 21,800 కానీ కాల్ని అమ్మేసినట్లయితే దానిపైన 22,000 లేదా 21,900 కాల్ని కొనడం, దీన్ని అమ్మేసి దానికన్నా పైన ఉన్నదాన్ని కొన్నారనుకోండి, నెట్ మనకి క్రెడిట్ పాకెట్లో ఉండి టైం ల్యాప్స్ అయినప్పటికీ లేదంటే ప్రైస్ కరెక్షన్ అయినప్పటికీ రెండు సిచ్యువేషన్స్లో కూడా మనకు ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే 46,500 దగ్గర హైయెస్ట్ కాల్ ఉంది, 46,000 దగ్గర హైయెస్ట్ పుట్ కనబడుతుంది. సో ఇందులో ట్రేడ్ చేయాలనుకుంటే మనం టెక్నికల్లీ అండ్ డెరివేటివ్ పరంగా కూడా ఇందులో షార్ట్స్ ఉన్నాయి అని మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అలాగే కాల్స్ వైపు ట్రేడ్ చేస్తే ఎక్కువ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేయాలనుకుంటే హైయెస్ట్ కాల్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అక్కడ కాల్ని అమ్మేసి దానిపైన స్ట్రైక్ 44,600 లేదా 44,800 దగ్గర 46,800 దగ్గర మనం కాల్ని కొన్నామనుకోండి, అప్పుడు నెక్స్ట్ వీక్కి మనం ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా డెరివేటివ్ డాటాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.